Hi Yogi. Hi teacher. Okay. Today we'll learn a new lesson. Okay. Cell the basic unit of life. నీకు సెల్ గురించి ఏం తెలుసు? సెల్ అంటే ఏంటో తెలుసా? అంటే యానిమల్స్ బాడీలో ఉండే సెల్ యానిమల్స్ కానీ హ్యూమన్స్ దాంట్లో ఉండేది సెల్స్ ఉంటాయి కదా. ఓకే. సో సెల్ అంటే ఏంటంటే ఒక చిన్న పార్టికల్ అన్నమాట. అది మనం నార్మల్‌గా మన నేకెడ్ ఐతోని దాన్ని చూడలేము. అందుకని మనము మైక్రోస్కోప్‌ని యూజ్ చేసి ఆ సెల్‌ని విజిబుల్‌గా ఐడెంటిఫికేషన్ చేస్తాము. సో సెల్ అనేది ఒక యానిమల్స్‌లో, బ్యాక్టీరియాలో, ఆర్గానిజమ్స్ అన్నీ లివింగ్ ఆర్గానిజమ్స్. లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? ఏదైతే ప్రాణి బ్రతుకుతుందో. లైక్ బ్రతకడం అంటే ఏంటి? ఆక్సిజన్ తీసుకుంటుంది. ఫుడ్ తీసుకుంటుంది. మూవ్‌మెంట్ అవుతుంది. అవన్నీ గూడా ఏంటి? లివింగ్ థింగ్స్. సో, లివింగ్ థింగ్స్ ఏంటి? మనం లివింగ్ థింగ్స్. యానిమల్స్, ఇన్సెక్ట్స్, బర్డ్స్, ప్లాంట్స్ ఇవన్నీ గూడా ఏంటి? లివింగ్ లివింగ్ థింగ్స్. థింగ్స్. సో, ప్రతి లివింగ్ థింగ్స్‌లో సెల్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఓకేనా? ఆ సెల్ అనేది చిన్న మైన్యూట్ పార్టికల్. అది చాలా చిన్నగా ఉంటుంది. మైక్రాన్ సైజ్‌లో ఉంటుంది. సో, మనకి నార్మల్ ఐస్‌తోని చూడ్డానికి విజిబుల్‌గా ఉండదు. అందుకని మనం మైక్రోస్కోప్ అనే డివైస్‌ని యూజ్ చేసి చూస్తే మనకది అపియరెన్స్ అనేది పెద్దగా కనిపిస్తుంది.